నా కొడుకు బాగానే చేస్తాడని చెప్పి చూసారు కదా ఈరోజు ఎవరిని తీసుకొచ్చాను కానీ కళ్యాణ్ గారి గొప్పతనం గానీ అనుదీప్ గారి గొప్పతనం గానీ సీన్ చెప్తారు ఏమన్నా చేసాయి ఆ సీన్ నేనంటే చాలా ఇష్టం లడ్డుకి నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పలేదు ఇప్పుడు అసలు అందరికీ తెలుసు రే శ్యామ్ ఏంటి ఇలా డల్గా కూర్చున్నావు మేడం కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు నువ్వు డల్గా ఉంటేను అటు నుంచి వెళ్తూ చూసి వచ్చాను ఏమైంది ఇంత డల్గా ఎందుకున్నావు ఇదే తెలుసు కదా మేడం ఈరోజు మదర్స్ డే అమ్మ లేదు ఆమె ఉంటే నా స్టూడియోలో దానికి నచ్చింది వండి పెడదాం అనుకున్నాను అందుకే ఏం చేయాలని చెప్పి కొంచెం మాట్లాడాలి మదర్స్ డే రోజు ఏ అమ్మ కొండి పెట్టినా కడుపు నిండా తిని పెడుతుంది కొడుకువే కదా నాన్న నేను అమ్మనే అనుకొని నీకు నచ్చింది లేదంటే అమ్మకు నచ్చిన వంట చేసి పెట్టు హ్యాపీగా తిని పెడతా నిజంగా అమ్మ ఈరోజు మీకు వండి పెట్టినా రే నువ్వు డల్గా ఉండి ఏదో రకంగా చేసి పెట్టావనుకో ఇంటికి వెళ్ళాలి నేను తమ్ముడు దగ్గరికి నువ్వు హ్యాపీగా వండి పెట్టు నువ్వు నవ్వు ఒకసారి నువ్వు నా లడ్డు వేరా కమ్మగా తింటా సో గైస్ చూసారు కదా ఈరోజు ఎవరిని తీసుకొచ్చాను మదర్స్ డే రోజు హీరోలకి హీరోయిన్లకి కమెడియన్స్కి అమ్మగా నటించిన సునీత మనోహర్ అమ్మని అయితే ఈరోజు మన లడ్డు మామని నా మామ కింద తీసుకొచ్చా ఈరోజు షో అయితే అదిరిపోతుంది హాయ్ అండి అందరికీ హ్యాపీ మదర్స్ డే నా కొడుకు వంట చేస్తానని తీసుకొచ్చాడు నాకు నేను వచ్చా ఎలా చేసి పెడతాడో మరి చూడు జాగ్రత్త నాయన ఇంటికి వెళ్ళాలి తమ్ముడు చెల్లి ఉన్నారు అమ్మా ఇన్నిసార్లు జాగ్రత్త అని చెప్తున్నావు నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాయి మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా వద్దురా నాయన నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడు వంట ఎవరు చేసి పెట్టాలి రోజు నా వంట నేను తింటున్నాను కదా కనీసం మదర్స్ డే రోజన్నా వంట చేసి పెట్టు కడుపు నిండా తింటా నాయన ఆ ఒక్క రోజన్నా అమ్మలకు సెలవు ఇవ్వండి రా నాయన అమ్మలు అందరికి అమ్మ వంట చేసి పెట్టండి ఆ ఒక్కరోజన్నా ప్రేమగా చూసుకోండి సో ఈరోజు మీ గురించి మదర్స్ డే స్పెషల్ కాబట్టి కందా కొబ్బరి పలావ్ అయితే చేస్తున్నా అప్పటికే ఈ ఐటమ్స్ అన్ని గుమ్మగుమ్మలాడుతున్నాయి ఇంకా పొయ్యి మీద వేసి ఇంకెంత బాగుంటాయో మీకు ఈరోజు మీ అమ్మగారు గుర్తొస్తారు థ్యాంక్ యూ ముత్యాలు గ్రీన్ బిర్యానీ తిన్నా నేను కంద బిర్యానీ అండ్ మిల్ మేకర్ అంత మిక్స్ చాలా బాగుంది కొబ్బరి మన ట్రెడిషనల్ ఫుడ్స్ ని ఎప్పుడో మర్చిపోయిన వంటల్ని మనం మళ్ళీ తిరిగి తెచ్చుకుంటున్నాం సో ఇంకా ఆలస్యం లేకుండా అమ్మ గురించి అందరు అమ్మల గురించి చేస్తున్న వంట కందా కొబ్బరి పలావ్ అమ్మ ముందైతే కందా కొబ్బరి పలావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా చిట్టి ముత్యాల రైస్ 1 కేజీ 300 గ్రాముల కందను ముక్కలు చేసి పెట్టుకున్నాం కొబ్బరి కూరు 1 కప్పు కొన్ని సోయా చంక్ సాంబార్ ఆనియన్స్ అంటారండి చిన్న ఉల్లిపాయలు ఇవి 1 కప్పు తీసుకోండి కొబ్బరి పాలు టమాటా ప్యూరే జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిమిర్చి చిరుకులు ఎండు మిరపకాయల చిరుకులు కొత్తిమీర పుదీనా ధనియా జీరా ఇంకా గరం మసాలా పెద్ద గిన్నె మరి మామూలుగా ఉండదు మదర్స్ డే దావత్ అంటే మన టీం అందరికి దావత్తే దావత్తు పండగే కదా అందరికి సో ముందుగా 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నా నెయ్యిలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం మేము బండ పువ్వు అంటాం దీన్ని చాలా రోజులైంది దొరకక నిజంగా హైదరాబాద్ లో దొరకదు ఎక్కడ దొరుకుతుందో చెప్పు వెళ్ళేటప్పుడు 1 కేజీ పట్టుకుపోతుంది మూట ఇట్లా వేసుకొని పోవడం ఇంకా కేజీ అంటే ఇంత వస్తుంది లవంగాలు 5 ఓకే స్టార్ అనస్ 3 జావిత్రి 1 ఇలాచి 5 నుంచి 6 దాల్చిన చెక్క 1 ఇంచు మసాలా 1 నిమిషం ఇట్లా ఫ్రై అవుతూ ఉంటుంది ఈలోపు మనకి సాంబార్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఏంటి వెరైటీగా ఉంది కదా ఇవి కదా ఇందులో వేసేస్తారా అసలు ఇవి ఎంత బాగుంటాయి తెలుసా మేము సాంబార్లో డైరెక్ట్గా వేసుకునే వాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి మనకి అందుకే మమ్మల్ని పొద్దున కూర్చుంటే మధ్యాహ్నం దాకా వంట రూమ్ లోనే ఉంటాం ఇలాంటి ఇంకెన్నో టిప్స్ తెలుసుకోవాలంటే భోజన మందిర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా వంటలన్నీ చాలా సింపుల్ గా రకరకాల డబ్బాలు కొనుక్కొచ్చండి సో అమ్మ ప్రజెంట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటమ్మా చెప్పొచ్చు కానీ ఓకే నాకు లైఫ్ ఇచ్చారు అనుదీప్ గారి ప్రాజెక్ట్ ఫంకీ
ఒక డిఫరెంట్ రోల్లో చూడబోతున్నారు నన్ను. ఓహ్, మళ్ళీ ఇట్లా పేపర్లు దించి ఇట్లా వేస్తారే సునీతమ్మ అనేసి. గెట్ రెడీ బాయ్స్, మంచి ధమాకా రోల్ తోటి అమ్మాయితో మళ్ళీ వచ్చేస్తుంది. అనుదీప్ గారి డైరెక్షన్లో అంటే మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. కొంచెం ఎండుమిర్చి కూడా చెరుకులు యాడ్ చేస్తున్నా. ఓకే, ఇవి ఇలా వేగుతునేటప్పుడు మనం కంద ముక్కలు యాడ్ చేసుకున్నాం అమ్మా. కంద, సో కట్ చేసుకుని కంద ఉప్పుతో కడుక్కోవాలి. ఎన్ని ఉంటాయి? ఒక ఇది సుమారు 250 గ్రాములు అమ్మా కంద ముక్కలు. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటమ్మా? రొయ్యల బిర్యానీ. ఆహా, అంటే నాన్ వెజ్ అంటే ఇష్టం, కానీ చాలా తక్కువ తింటా. తక్కువ తినాలి కదా, మెయింటైన్ చేయాలి. రొయ్యల బిర్యానీ అనగానే మాది వైజాగ్ కదా, మంచి మంచి రొయ్యలు గుర్తొస్తున్నాయి. ఇండస్ట్రీలోనే మనం మీరు మూవీ షూటింగ్స్కి వెళ్తూ ఉంటారు కదా, అందరూ కూర్చొని క్యారేజ్ షేర్ చేసుకుంటారు బాగా. ఎట్లా అంటే ఉంటుంది? అందరూ అక్క వాళ్ళు, కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఖాళీ లేచామా బండి ఎక్కామా. కానీ నేను అలా కాదు, ఇంట్లో అన్ని రకాల వంటలు చేసి పెట్టి బయలుదేరుతా. కాబట్టి మా వదిన ఉంటారు, ఆ వదిన అంటే రెగ్యులర్గా కలిసే వాళ్ళని అక్క వదిన అంటుంటాను అనమాట. ఆ క్యారెక్టర్ ఎవరితో బాగా హిట్ అయిందో వాళ్ళకి అదే పేరు, ఇంకా వదిన. వదినమ్మ అంటే గుత్తొంకాయ, తన కోసం గుత్తొంకాయ తీసుకెళ్తుంటా నాగమణి వదిన కోసం. మా ప్రభావత్ అక్కకేమో రకరకాల వంటలు. అదేనండి బేబీ సినిమాలో మన ఆనంద్ ఎవరకొండ మదర్ ప్రభావత్ అక్క. అంటే మన ఇంటికి పిలిచి ఇష్టం వచ్చిన వంట, నా వంటలు, నా చేతి వంటలు చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తినిపించారు. మీరు ఇప్పుడు మ్యాట్ 2 సినిమాలోని లడ్డూకి మదర్ గా రీసెంట్ గా రిలీజ్ అయింది, బాగా హిట్. అక్కడ మూవీ అయితే బాగా హిట్ అయింది. కానీ షూటింగ్ లోనే మీతో ర్యాప్ ఎలా ఉండేది? లడ్డు చాలా సైలెంట్ ఉంటాడు, కానీ నేనంటే చాలా ఇష్టం లడ్డూకి. అమ్మ అమ్మ అనేసి చాలా బాగుంటారు. ఎవరు చూడు బయట వెళ్తా ఉంటే ఏమంటారు తెలుసా? మమ్మీ కాదు నాయన, నా పేరు మారిపోయింది, లత్కోర్ మమ్మీ, లత్కోర్ మమ్మీ, లత్కోర్ అనకండి రా ప్లీజ్ అంటుంటా. ఏం లత్కోర్ పని చేసినవురా కదన్నా డైలాగు. ఏం లత్కోర్ పని చేసినవురా? లత్కోర్ కాదురా నాన్న ప్లీజ్, లడ్డు మమ్మ అని అంటారు అని బదులాడుకుంటే ఇంత ఉన్నాడు కూడా గుర్తుపట్టి మమ్మీ లత్కోర్ మమ్మీ పోతుంది మమ్మీ అమ్మ. కానీ కళ్యాణ్ గారి గొప్పతనం కానీ అనుదీప్ గారి గొప్పతనం కానీ సీన్ చెప్తారు, సీన్ కూడా ఇవ్వరు. చెప్పి ఏమంటారంటే నాన్న ఎలా చేయాలి అంటే రచ్చే నీ ఇష్టం, ఏమన్నా చేసాయి అంటారు. ఆ సీన్ని సపోర్ట్ చేయడానికి ఎంత దూరం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే వంటలంటే ఇష్టము, ఏదైనా కొత్త వంట నేర్పుతావేమో అని వచ్చిన. రోజు మేము వండుకునే మా అమ్మ వాళ్ళు చెప్పినవే, అప్పుడు ఎవరి దగ్గర చూసినవే చేస్తున్నాం. ఫోన్లో కూడా చూసే అంత లేదు, ఎందుకంటే ఎవరు ఎలా చేస్తారో తెలియదు, దాని టేస్ట్ తెలియదు కదా మనకి. అప్పుడప్పుడు మీ వంటలు చూస్తుంటాను, అన్నీ ట్రై చేస్తున్నాను, మస్తు చేస్తున్నావు. అందుకే ఊరికే అంటున్నాను, నా కొడుకు బాగానే చేస్తాడని చెప్పి. ఒక అరకప్పు పెరుగు, కొబ్బరి తురుమ వేసి ఫ్రై చేసుకుందాం. కానీ నేను మిస్ అయిందంటూ ఒకటి ఉంది. మ్యాట్ సక్సెస్ మీట్కి పిలిచారు నన్ను. సితార ఎంత రెస్పెక్ట్గా పిలిచినా ఆ రోజు నాకు కుదరక నేను ఎన్టీఆర్ అన్నను కలవలేకపోయినా. అంటే ఒక మూవీలో కలిశాను నేను, కానీ డైరెక్ట్గా తను పక్కన ఉన్నప్పుడు నేను తీసుకోలేకపోయినా. మీరు అందులో యాక్ట్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువగా ఆయన మీ గురించి చెప్పచ్చు. అందరి గురించి మాట్లాడావన్నా, నేను రాలేదు, నా గురించి మాట్లాడలేదు ఎన్టీఆర్ అన్న. బాధ అనిపించింది. లేదు మళ్ళీ ఇంకొక మంచి అదొకటి మిస్ అయినా. అదే కానీ ఎప్పుడు కానీ మిస్ అయినా అనుకోను. ఆ క్షణం నాకు ఒక 3 రోజులు 4 రోజులు నిద్ర పట్ల. రోజు పొద్దున అదే ఏదో మిస్ అయినా అన్న ఫీలింగ్. అంటే స్టేజ్ మీద లడ్డు గురించి, మురళీధర్ గారి గురించి, అందరి గురించి చెప్పారు ఎన్టీఆర్ అన్న. నేను వెళ్ళుంటే ఒక్కసారి తనకు నా సీన్ గుర్తొచ్చేది. ఏదైనా అమ్మ బాగా చేశారు అంటే నా జన్మ ధన్యమైపోయేది. అమ్మ ఇంకొక విషయం అడుగుతాను. సో ప్రెసెంట్ ఇండియాకి పాకిస్తాన్కి ఒక వార్ నడుస్తుంది, మీరేం చెప్తారు? సింధూర్ అది మన కోసమే, చాలా సెన్సిటివ్. మనం అందరం హ్యాపీగా ఉన్నాం ఇక్కడ. ఎలా ఉన్నాం హ్యాపీగా అంటే, ఇదిగో నేను వంట చేస్తున్నా, తనేమో హోస్ట్గా ఉన్నారు, అంతా చూపిస్తున్నారు వంట. మన ఇంట్లో మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే కేవలం మన జవాన్లు, మన రాజకీయ నాయకులు, మన మోడీ గారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఆ పేరు కూడా సింధూర్ ఎంత బాగా పెట్టారు, ఆలోచించి పెట్టారు. అసలు ఎంత అమాయకులు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం అనుకుంటే దుండగులు అలా వచ్చి ప్రాణాలు తీసే హక్కు ఎవరికి ఇచ్చారు? ఎవ్వరికి లేదు.
మనం ఎలా వచ్చామో అలా దేవుడు తీసుకెళ్ళాలి, కానీ ఒకరు చంపుతున్నారు అంటే ఆ వర్డ్ నేను వాడకూడదు. ఒకరు మనని పైకి పంపిస్తున్నారు అంటే అది వాళ్ళ హక్కు కాదు. సలాం మోడీ గారికి అయితే సలాం. అంటే మన యుద్ధానికి సంబంధించిన ఏ డ్యూటీ అయినా జవాన్లుగా చేస్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు వెళ్ళే రోజు భయపడుతున్నారు. తల్లిదండ్రులు చాలా ధైర్యంగా పంపించారు ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు యుద్ధం అనేసరికంటే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే నేను కూడా అంతనే నేను ఎమోషనల్ కావడానికి ఏంటంటే నా భర్త కూడా పోలీసే. నేను కూడా చాలా భయపడ్డ రోజులు ఉన్నాయి. తను ఒక ప్లేస్కి వెళ్తున్నారని మాకు చెప్పి వెళ్తారు, వచ్చేదాకా గ్యారంటీ ఉండదు. అందుకే ఈ పోలీస్ వ్యవస్థకు కానీ ఆర్మీకి కానీ చాలా సహకరించండి ప్లీజ్. చాలా ధైర్యం చెప్పండి వాళ్ళ అమ్మ నాన్నలకు కానీ పిల్లలకు కానీ అందరికీ. మన కేజీ బియ్యాని కంటే ఎక్కువ ఈ గిన్నె బరువు ఉంది. నేను ఈ గిన్నెలు నీ డబ్బాలు చూడడానికే వచ్చిన. స్టీమ్ బయటికి పోకుండా కొంచెం బరువు పెట్టుకుందాం. బరువు ఇంట్లో అయితే చెప్పాను కదా రోలు, అవును అది పెడతాం. ఇప్పుడు హై ఫ్లేమ్లోని ఒక 6 నిమిషాల నుంచి 8 నిమిషాలు పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి కందా కొబ్బరి పలావ్ అయితే రెడీ అయిపోతుంది. గుమ్మలాడుతూ రెడీ అయిపోతుంది. నోరు ఊరించే లొట్టలు వేసుకొని తినే కందా కొబ్బరి పలావ్ ఒక 15 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. భోజన మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ వీడియోస్ వచ్చేలాగా చెక్ చేసుకోండి, మళ్ళీ చెక్ చేసుకోండి. మన శ్యామ్ వంటలు అద్భుతంగా ఉన్నాయి, నేనైతే ట్రై చేస్తున్నాను కూడా. సో డోంట్ మిస్ ఇట్ గైస్. మంచి కొత్త రెసిపీస్తో అండ్ చాలా మంది గెస్టులతో మీకు మంచి రెసిపీస్ తీసుకొస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోండి. ఇప్పుడు వెయిట్ చేస్తున్నావు కదా, కందా కొబ్బరి పలావ్ అయితే రెడీ అయిపోయింది. వస్తుంది, ఆహా సూపర్ స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి కలుపుకుందాం కింద నుంచి. ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. నాకైతే లిటర్లీ ఈరోజు మదర్స్ డే రోజు అమ్మ నాకు సర్ప్రైజింగ్గా వచ్చింది, అమ్మలా వచ్చింది. చాలా చాలా ఆ స్మెల్ చూస్తేనే తినేసేయాలి అని ఉంది, నీళ్ళు ఊరుతున్నాయి. తినేద్దాం, ఇంకా ఆలస్యం వద్దు, వెంటనే టేస్టింగ్ అయితే చేసేద్దాం. సో ఫైనలీ ఈరోజు మదర్స్ డే స్పెషల్ కందా కొబ్బరి పలావ్ అయితే చేసేసాను. తింటావు కదా. అండ్ ఈరోజు నేను మా అమ్మకి నేను చేసి పెడుతున్నా, ఆవిడ ఎంత ప్రేమగా తింటారో నేను చూస్తాను. కంపల్సరీ కడుపు నిండా తినాల్సిందే, ఏ కొడుకు చేసినా ఏ బిడ్డ చేసినా. అసలు ఇంకా వేడి తగ్గలేదు, మళ్ళీ తింటా. రైతా కాంబినేషన్లో కందా కొబ్బరి పలావ్. అద్భుతంగా ఉంది విత్ ఉల్లిగడ్డ. చాలా చాలా బాగుంది. లవ్ యూ శ్యామ్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మదర్స్ డే రోజు నేను నిజంగా చాలా లోన్లీగా ఉన్నాను. అంటే మదర్ లేరు, రీసెంట్గా చనిపోయారు. మదర్స్ డే రోజు నేను ఇంటి దగ్గర ఉన్నారనుకున్నా నాన్న, సారీ. నీకు గుర్తొచ్చినప్పుడల్లా అమ్మ నన్ను విలువు, నేను ఖాళీగా ఉంటే ఖచ్చితంగా వస్తా. డెఫినెట్లీ. అండ్ ఈరోజు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈరోజు నేను మా మదర్ని స్టూడియో పెట్టిన తర్వాత తీసుకురావాలి తనకి స్టూడియోలో. ఇదే మదర్స్ డే రోజు తనకి ఏదో నచ్చింది వండి పెట్టాలనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ హార్ట్ స్ట్రోక్తో తను రీసెంట్గా చనిపోయారు. ఏం పర్వాలేదు, బట్ అమ్మ ఎప్పుడు నీకు ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఇప్పుడు నీ చుట్టూనే ఎక్కడో ఉంటుంది. నాలాంటి అమ్మను మనసుతో ఇక్కడికి పంపించింది. లవ్ యూ సో మచ్. లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు అమ్మ లేని లోటు తీర్చారు. ఈరోజు ఎమోషనల్ అవ్వద్దు, ఎందుకంటే ఇది మదర్స్ డే. వాళ్ళకి నచ్చింది చేసి పెట్టండి. ఇలాంటి రెసిపీసే కాదు, మీకు ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళండి, వాళ్ళని ప్రేమగా చూసుకోండి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనకి దొరకరు, మనం ఏం చేయలేం. ఉన్నప్పుడే మదర్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వండి, మన ప్రేమను చూపెట్టండి. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. అండ్ మా భోజన మందిర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడప్పుడు రెసిపీస్ ట్రై చేయండి, ఓన్లీ మా ఇంగ్రీడియంట్స్ తో. మా శ్యామ్ చేసిన వంటలన్నీ చూడండి, 1 కాదు 10 సార్లు చూడండి, ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక రెసిపీతో ఇంకొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ అవుట్. నమస్తే.